నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ఈ వీడియో ముఖ్యంగా ఒక మహిళా జర్నలిస్ట్ గురించి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఆ మహిళా జర్నలిస్టు చెప్పేది కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు దొరుకుతుందా, లేకపోతే జనసేన పార్టీ నుంచి ఏ తప్పు దొరుకుతుందా అని వేచి చూసి కావాలని ఒక పథకం ప్రకారం కథలు అల్లడం ఆ మహిళా జర్నలిస్ట్ యొక్క నిత్యకృత్యం అయిపోయింది. సో ఆ మహిళా జర్నలిస్ట్ పేరు తులసి చందు. ఈనాడు బ్రాండ్ అంటే ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకొని ఈనాడు సంస్థలో కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అవతారం ఎత్తి మొత్తం ఆమె ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పూర్తి స్థాయిలో ఎడిటింగ్ లేకపోతే వాయిస్ మాడ్యులేషన్ కానీ అన్నీ చేస్తూ వీడియోలను తులసి చందు పేరు మీద అయితే అప్లోడ్ చేస్తుంది. సో ఇక్కడ వరకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మహిళా జర్నలిస్టులు అంటే నాకు చాలా గౌరవం కూడా. సో 18 ఏళ్ళకి నా జర్నలిజం కెరియర్లో నేను కూడా ఈనాడు జర్నలిజం స్కూల్లో చదివి తర్వాత ఈనాడులో పనిచేసిన వ్యక్తిగా ఆవిడంటే నాకు కూడా గౌరవమే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె వెర్షన్ చాలా వేగ్గా ఉంటుంది, కావాలని ఏదో విమర్శించాలి అన్నట్టుగానే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి మీదనే ఆవిడ కాన్సన్ట్రేషన్ ఏంటో నాకు అర్థం కావాలి. సో తాజాగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన వినూత గారి మీద నమోదైన మర్డర్ కేసులో వెంటనే జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. చర్యలు తీసుకోవడం అంటే వెంటనే ఒక హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక లేడీ మీద పోలీసులు అరెస్ట్ చేసిన లేడీని ఖచ్చితంగా పార్టీ సస్పెండ్ చేస్తుంది. సస్పెండ్ చేసి తీరాలి కూడా. అంతేగాని కార్లలో ఒక దళితుడిని చంపేసి ఆ కార్లలో డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి సన్మానించే సంస్కృతి జనసేన పార్టీలో లేదు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. ప్రాథమికంగా ఏ సంస్థలో అయినా ఏ పార్టీలో అయినా ఎక్కడైనా మనం ఒక దగ్గర విధులు నిర్వహిస్తున్నప్పుడు మన మీద నేరారోపణలు లేకపోతే ఈ పోలీస్ ఎఫ్ఐఆర్లు నమోదైనప్పుడు ఖచ్చితంగా ఆ సంస్థ కానీ ఆ పార్టీ కానీ చర్య తీసుకుంటుంది. దాని తర్వాత ఫర్దర్గా చర్యలు ఉంటాయి. సో దాని మీద విచారణలు ఉంటాయి, దర్యాప్తులు ఉంటాయి. కాలం చెప్పే సమాధానంలో అన్నీ ముందుకెళ్తాయి. అలా కాకుండా తులసి చందు ఏం చెప్తుందంటే, వినూత గారిని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు కష్టకాలంలో ఆమెను వదిలేశారు అని చెప్తుంది. వదిలేయడం కాదు, ఫస్ట్ అది తెలుసుకోవాలి. వినూత గారిని మాయావతి గారితో పోల్చారు ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు. సో ఆవిడికి అంత రాజకీయ గ్రాఫ్ కూడా ఉంటుంది అని భావించారు. ఒక నియోజకవర్గానికి, కీలకమైన నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా చేశారు. సో కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఆమె వెంటనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. తమిళనాడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. సో పార్టీ చేయాల్సింది ఏంటి? ఆవిడికి ఇప్పుడు పూజలు చేసి లేకపోతే సన్మానాలు చేయాలా, లేకపోతే మేము ఒక హత్య కేసు నిందితురాలకి పార్టీ మొత్తం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడాలా? వెంటనే పార్టీ తీసుకోవాల్సిన చర్య ఏంటంటే హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన ఇన్ఛార్జిని పార్టీ నుంచి పక్కకు తప్పించడం. అదే చేసింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కూడా అదే, నేర చరిత్రలు ఉండకూడదు అనేది. నేర చరిత్రని ఇంకా న్యాయస్థానం తీర్పుకోలేదు కాబట్టి ఆవిడ నిందితురాలు అవుతుంది, అది వేరే విషయం. కానీ సో దానిని మాత్రమే చేసింది. సో అలా అంతేగాని ఈ సమయంలో కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేరాలు చేసే సమయంలో కూడా పార్టీ అండగా, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు అనుకోవడం చాలా తప్పు. మనం పార్టీ నమ్ముకున్నప్పుడు పార్టీకి సంబంధించిన కేసుల్లో ఇరుక్కున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ మనం రోడ్డు మీద ఒక బైక్ నడుపుతున్నప్పుడు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు కూడా నేను పార్టీ లీడర్ని, నాకు పార్టీ సపోర్ట్గా ఉండాలంటే ఎలా? సో దానికి దీనికి చాలా సన్నటి రేఖ ఉంటుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తులసి చందు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్దర్గా వినూత గారి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి, ఆవిడకి పార్టీ ఎలా మద్దతుగా నిలుస్తుంది, దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా, కుట్రకోణాలు బయటపడితే ఒకవేళ పోలీసులు కుట్రకోణాలు బయటపడితే ఏం చేయాలి అనే దాని మీద కూడా పార్టీ ఆలోచిస్తుంది. అది తెలుసుకోవాలి ముందు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆవిడికి వెంటనే సపోర్ట్ లేరంటే వెంటనే సపోర్టు ఉండాల్సిన అవసరం లేదు. సో విచారణలో మొత్తం అన్ని అంశాలు వచ్చినప్పుడు పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారు. సో అది తులసి చందు అనే మహిళా జర్నలిస్ట్ గారు తెలుసుకోవాల్సిన అంశం. సో రెండో విషయం ఏంటంటే, బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ విషయంలో ఉన్నారు అనేది ఆరోపణ మాత్రమే. దానికి సంబంధించి పోలీసులు ఎక్కడ సాక్ష్యాలు బయటపెట్టలేదు, ఆధారాలు బయటపెట్టలేదు. లేకపోతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఎక్కడ నోటీసులు కూడా ఇవ్వలేదు. సో వాళ్ళకున్న పర్సనల్ గ్లిడ్జెస్ లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ ద్వేషాలు ఏమిటి అనేది బయట ప్రపంచానికి తెలియదు.
సో ఈవిడేం చెప్తుందంటే తులసి చంద్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారికి మొత్తం తెలుసు, ముందు పార్టీకి చెప్పుకున్నారు, చెప్పుకుంటే నేను మాట్లాడతానని చెప్పిన తర్వాత మాత్రమే ఆవిడ ఇన్వాల్వ్ అయ్యారు ఈ నేరంలో అని చెప్తుంది. అది తులసి చంద్కి ఎలా తెలుసు? తులసి చంద్ జర్నలిస్ట్కి ఎలా తెలుసు? పార్టీ అంతరంగిక విషయాలు ఎలా తెలుసు? అదేమైనా విచారణలో వినూత గారు చెప్పారా, లేకపోతే తులసి చంద్ గారికి ఫోన్ చేసి నేను పవన్ కళ్యాణ్ గారికి గతంలో చెప్పానని చెప్పారా? సో సాక్షి పేపర్లో ఏ వెర్షన్ అయితే ప్రచురించారో సేమ్ అదే వెర్షన్ తులసి చంద్ గారు చెప్తున్నారు. సో నా యొక్క అబ్జెక్షన్ ఏంటంటే, సాక్షి యొక్క మౌత్ వాయిస్ తులసి చంద్ గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విషయంలో ఏదో రకంగా ఇరికించాలని ప్రశ్నించాలని మాత్రమే మీరు వీడియోలు చేస్తున్నారా? అది ముందు చెప్పి తర్వాత వీడియోలు చేయండి. తర్వాత మాకే అభ్యంతరం లేదు, ఎస్ నేను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానే చేస్తాను, పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో ఇరికించాలనే కారణంతోనే చేస్తాను అని చేయండి వీడియోలు. మేము కూడా దాన్ని ఓకే ఒక దాంట్లో ఒక వ్యూలో చూసి మేము కూడా అర్థం చేసుకుంటాం. అంతేగాని వామపక్షవాదం లేకపోతే అభ్యుదయవాదం అనే ముసుగులు వేసుకొని ఇష్టానుసారం తిడితే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా సూటిగా ఉంటారు, ముక్కుసూటిగా రాజకీయాలు చేసే వ్యక్తి. సో ఆయన్ని ప్రశ్నించడం కోసం మీరెందుకు దాని గురించి అంతచించుకోవడం నాకు అర్థం కావడం లేదు. సో ఇంకో విషయం ఏంటంటే, ఇదే కోణంలో ఇతర క్రైమ్స్ కానీ పార్టీల్లో ఇతర ఆంతరంగిక విషయాలు కానీ జరిగినప్పుడు ఈ తులసి చంద్ గారికి అసలు ఏమీ గుర్తుంది. ఒక చెల్లికి సంబంధించిన ఆస్తుల షేర్లను బదలాయించుకొని మళ్ళీ నాకు ఆ షేర్లు కావాలి అని అడుగుతున్న అన్న వైఖరిని ఈవిడ ప్రశ్నించదు. అలాగే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసి మాకేం సంబంధం లేదని సంబరాలు చేసుకుంటున్న వాళ్ళని ఈవిడేం ప్రశ్నించదు. సో కేవలం జనసేన పార్టీ, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఈవిడ వీడియో చేస్తుంది, ఆయన విప్లవం గురించి మాట్లాడినా వీడియో చేస్తుంది. అలాగే పార్టీ యొక్క ఆంతరంగిక విషయాల్లో సస్పెన్షన్ చేసినా ఈవిడ వీడియోలు చేస్తుంది. ఈవిడికి ఎంత ఇంట్రెస్ట్ ఏంటో కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి మేము వ్యతిరేకంగానే మాట్లాడతాం, మేము వ్యతిరేకంగానే చేస్తామంటే మీ ఇష్టం, చెప్పండి, అది మీ ఇష్టం, మీకు హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉంది రాజ్యాంగం కల్పించింది. అంతేగాని ముసుగులు వేసుకుని మాత్రం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మంచి పద్ధతి కాదు, అది మంచి జర్నలిజం కిందకి కూడా రాదు. ఎవరు తప్పు చేసినా కూడా చెప్పండి, అది హ్యాపీ. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయకుండానే ఏదో తప్పును ఆపాదించడం అనేది చాలా తప్పు. మీరు వెళ్తున్న వే మంచి జర్నలిజం కాదు తులసి చంద్ గారు, దీన్ని మానుకోవాలి అని అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కూడా మీకు సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ.